హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నైట్ అవుట్ వెళ్తున్నాం. ఓలో వెళ్తున్నాం అంటే మా ఫ్రెండ్ వంశీ ఇక్కడ ఉండే కదా, ఆయన బ్యాక్ సైడ్ అలా లవర్తో ఫోన్ మాట్లాడుతున్నా. బాయ్ హాయ్ చెప్ బ్రో, హాయ్ చెప్ బ్రో. తీసుకెళ్తున్నాం ఎన్ఎస్ వేసుకొని అలా చిన్నగా వెళ్తున్నాం. బైక్ మాది మేము కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు కేబిఎస్సి క్రాస్ అవుతున్నాం. అండ్ ఫస్ట్ ప్లేస్ వెళ్దాం ట్యాంక్ బండ్. అక్కడ నుంచి వీడియో మంచిగా వెళ్తుంది, రైడ్ మంచిగా సాగుతుంది అనుకుంటే ట్రాఫిక్ స్టార్ట్ అయింది. వై జంక్షన్ వచ్చినాం, ట్రాఫిక్ స్టార్ట్. వై జంక్షన్ కాడికి వస్తే కదా ఫుల్ ట్రాఫిక్. మా ఇంట్లో కూడా ఫుల్ గా ట్రాఫిక్ ఉంది. వై జంక్షన్ కాడ బ్రో ఫుల్ ట్రాఫిక్. అండ్ వైజ్ మొత్తం చిరాక్ లేట్. చనిపోయిన మీ స్పందన ఏంది? దయచేసి స్పందన ఎవరు మాని మాత్రం అడగండి. బూతులు మాట్లాడేది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక బండి మీద ముగ్గురు మంది తీసుకొచ్చారు. పోలీసులు కనిపిస్తే దుంకేసి అంట వెనకకేంచి. అంత భయం ఉన్న వాళ్ళు ఎందుకు రావాలి ఫ్రెండ్స్? 3,000 చలాన్ ఉంది. ఎలాంటి కోర్స్ అయినా నేర్చుకోండి, వచ్చేయండి అమీర్పేట్ లో చూస్తే కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫ్లైఓవర్ మొత్తం జామ్ అయిపోయింది. మెట్రో కింద మొత్తం జామ్ అయిపోయింది. కార్లకి సందులకి పోతున్నాం. అందుకే సిటీలో నైట్ అవుట్ ప్లాన్ చేస్తే ఇదే బాగా అవుతుంది. ఈ ట్రాఫిక్ ఫస్ట్ ఏడవాలి. ఉన్నది ట్రిపుల్ రైడ్, ఆగింది పోలీస్ బండి పక్కనే. బండి మీద ఉన్న మాత్రం ముగ్గురం పక్కనేగా. రీచ్ ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ. ఆశ ముందుకెళ్ళి రావడం చెప్పేది. నెక్స్ట్ సైడ్ చూసిన లవ్ బర్డ్స్ మొత్తం ప్రేమ జంటలే ఉన్నాయి. ఇంకా మొత్తం సింగిల్ గా ముగ్గురికి సింగిల్ కాలేదు. ఇంత చలి పెడుతున్నా నైట్ అవుట్ అంటే ఎంత ప్రేమనో చూసిర్రా. షటర్లు వీటర్లు అన్ని వేసుకొని వచ్చేస్తున్నా. పార్కింగ్ చేసినాం. ఇగో మెయిన్ రోడ్ అంతా ఎట్లా పార్క్ చేసేసారు బండ్లన్నీ. ఏముంది ఒకప్పుడు ట్యాంక్ బండ్ లేదు, మొత్తం స్ట్రీట్ షాపింగ్ చేసి పడుతుంది ఇక్కడ. ఒకప్పుడు ఎంత బాగుంటుంది ట్యాంక్ బండ్ వేస్తే అట్లా బుద్ధుని చేసుకుంటూ 4-5 ఫోటోలు దిగాలి ఫోటోలు మీద. ట్యాంక్ బండ్ ఇంకేమైనా మొత్తం స్ట్రీట్ షాపింగ్ చేసి పడేసి ట్యాంక్ బండ్ మొత్తం ఖాళీ ప్లేస్ లేకుండా సచివాలయం దాకా వచ్చేసాం. ఎంత బాగా మెరుస్తుంది చూడండి నైట్ లైటింగ్ లో. దిక్కుమంటుంది జిగల్రాన్ లెక్క. ముంగట చూస్తే ఇదే ఇలా ఎన్ని ఇన్సిడెంట్ అయినా జరుగుతాను ఇక్కడ. ఇది బిస్కెట్స్ అంటే కార్లో నిల్చొని ఫోటోలు తీస్తారు బయట. ఇక్కడ మన అమరుల గుర్తుకు పెట్టారంట సచివాలయం చూపించాము. సచివాలయం ఇంకా బాగా మెరిసింది. దిగ్గు అంటే ఈ పవరాలు ఎగరేసింది కాక చెప్తా. పవరాలు కాదు, అది పూలదండ. బాగా క్యాచ్ చేసావు. మొత్తం స్ట్రీట్ ఫుడ్ నిండిపోయింది. జాతకం చెప్పిన ట్యాంక్ బండ్ వచ్చేసాడు. చిలక జైషన్ జాతకమే అంటున్నాడు. మార్నింగ్ కూర్చొని పెడతాం రేపు. వాయమ్మనే ఇది ఇంకో జాతర ఉంది కదా ఊర్లో. జాతరలో ఏదో ఎక్కడ ఉంది మొత్తం.
మాకు ఇప్పుడే వచ్చి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము 1/2 ఫుల్ వచ్చి. వాడికేమో నూడిల్స్ చెప్పాము. అక్కడ ఇంకా ఆ నూడిల్స్ బండి ఇక్కడ వెయిట్ చేస్తుండు, ఇంకా రెడీ అవ్వలేదు. ఈ ఎగ్జాక్ట్ సచివాలయం ఆపోజిట్ లో మన దీప్ ల్యాంప్ ఉంది ఇక్కడ. ఈ ల్యాంప్ ఇక్కడ మా వాళ్ళని ఎవరు చేస్తుంది? ఇప్పుడే ఫ్రైడ్ రైస్ కంప్లీట్ చేసినాము. అండ్ వేరే రోడ్ ఉంటాయి కదా, ట్యాంక్ మంచి రోడ్, ఇంకో సైడ్ రోడ్, ఆ సైడ్ వచ్చాం. ఇది ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ సచివాలయం అండ్ అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుందా. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ చార్మినారా? నూరా చార్మినారేనా? అండ్ నెక్స్ట్ ఇంకా చార్మినార్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 10:40 అవుతుంది. 11 వరకు అక్కడికి వెళ్ళిపోదాం. 11:30 వరకు వెళ్ళిపోయి ఫైనల్లీ వి ఆర్ రీచ్ ఇన్ చార్మినార్. ఇప్పుడు ఇలా చార్మినార్ ఎంటర్ అయిపోయినా. మొత్తం క్రౌడ్ లేదు అసలు. ఈరోజు సండే చాలా క్రౌడ్ కూడా ఫుల్గా ఉన్నట్టు. ఇప్పుడు వచ్చేసినాం. అలా తిరుగుకుంటూ నైట్ అవుట్ కంప్లీట్ చేసుకుంటూ బాగా కొంచెం చిల్లా కూడా పోదాం. అలా తిరుగుకుంటూ వెళ్దాం. ఇరానీ చాయ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఒక చాయ్ 25 రూపీస్ ఉంటుంది. అండ్ చాయ్ వచ్చి అలా ఇరానీ చాయ్ తాగుతుంది. ఎట్లుంది మామ్ చాయ్? పిల్లి కట్టింది ఆడ, అందుకే బాధపడుతుంది. మన బాయ్ చాయ్ కి బిల్ కట్టాడు, అందుకే బాధపడుతుండు. చాయ్ దాకా మాట్లాడుతున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు దుర్గం చెరువు నుంచి నీలాఫర్ వెళ్తాం. అక్కడ ఈ మధ్యలో ఇక్కడ షోర్మా మంచి పాయింట్ కనిపిస్తే షోర్మా తింటాము. లేదు అంటే డైరెక్ట్ నీలాఫర్ వెళ్ళిపోయి అక్కడ సూపర్ బైక్స్ ఏమైనా ఉంటాయి చూసుకొని ఇంకా ఇంటికే రిటర్న్ బ్యాక్. లెట్స్ సీ దుర్గం చెరువు గాయ్స్. నడుపుతుంటే వెహికల్ హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఏరియాలో చెట్లు కూడా ఎక్కువ ఉండేసరికి ఫ్రీజ్ అయిపోతున్నాయి. తీరా ఇంజన్ కాడ తీసుకొచ్చి చేతులు పెట్టాడు. దుర్గం చెరువు దగ్గరికి కూడా రీచ్ అయిపోయాం. కాకపోతే ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళు లైట్లు బంద్ చేస్తారు. కరెంట్ బిల్ వస్తుందేమో మరి రేవంత్ రెడ్డికి. మొత్తం లైట్లే బంద్ చేస్తుండ్రు. కింద రోడ్ లైట్స్ ఇస్తుండే కానీ ఫామ్ లైట్స్ వైట్స్ కి మొత్తం లైట్స్ ఆఫ్ చేసి పడేస్తుంది. కరెంట్ బిల్ వస్తుందా రేవంత్ రెడ్డి బాయ్? ఆపుతా మణి పక్కి బర్త్డే అని చెప్తే కేక్ ఇస్తారు. అక్కడ కేక్ కట్ చేస్తారు చూసారా? ఇవన్నీ కేక్ కటింగ్స్ నడుస్తున్నాయి. హ్యాపీ బర్త్డే అని చెప్తే కేక్ ఇచ్చేస్తారు మనకి. ఫ్రీగా కేక్ తినొచ్చు. వచ్చేసేయండి అమ్మా, సిటీలో ఇంతమంది నైట్ అవుతుంది. చెప్పు. అండ్ ఫైనల్ గా నీలాఫర్కి వచ్చేస్తాం. నీలాఫర్ లో చాయ్ తాగుదామా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ మేము షోర్మా తింటాం. షోర్మా తిన్నాక చాయ్ గురించి ఆలోచిస్తున్నాం. యాక్చువల్లీ నీలాఫర్ లో చాయ్ తాగడానికి లోపలికి వెళ్ళాము. మా బడ్జెట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉంది ఇప్పుడు నీలాఫర్ లో చాయ్ తాగడానికి. మరి ఓవర్ కాస్ట్ అయిపోతుంది. అందుకే ఇంకా డిఎల్ఎఫ్ రోడ్ వచ్చేసినాం పక్కనే కాబట్టి నెక్స్ట్ డిఎల్ఎఫ్ రోడ్ వెళ్ళి ఒక షోర్మా పాయింట్ తీసుకొని మంచి షోర్మా తింటాం. అక్కడ కూడా ఫుల్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. డిఎల్ఎఫ్ రోడ్ మొత్తం ఈ టైంలో ఫుల్ స్ట్రీట్ ఫుడ్, మొత్తం ఎంజీ మొత్తం ఇవే ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి కాబట్టి ఫుల్ స్ట్రీట్ ఫుడ్ డిఎల్ఎఫ్ రోడ్ కూడా. సో అక్కడ ఇంకా షోర్మా తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతాం. 12:30 అవుతుంది టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ 1 వరకు ఇక్కడనే అయిపోతుంది. అండ్ 2:30 ఆ టైంకి ఇంటికి రీచ్ అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే మొత్తం స్ట్రీట్ ఫుడ్ నిండిపోయింది. ఇక్కడ గలీజ్గా ఉన్నాం. ఇరిటేటింగ్ కూడా ఉంది కొంచెం. మొత్తం చిల్లరా కొడుకులు ఉంటారు. ఇక్కడ తిందాం షోర్మా. ఎటు చూసినా ఇంకా షోర్మానే. ఇక్కడ ఎటు చూసినా షోర్మానే, ఇటు చూసినా షోర్మానే. మనకి ఎటు చూసినా షోర్మానే. మొత్తం స్ట్రీట్ ఫుడ్, ఇంకా ఫుల్ స్టాల్స్ ఉంటాయి. గాయ్స్ చలి ఎట్లుంది బాయ్స్? ఇంత చెప్తలే చలి.
ఫైనల్ షోర్మాస్ తీసుకున్నాం అండ్ అక్కడ నుంచి మనం బైక్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికి వచ్చేసాం గలీలోకి. మావాడు వీడియోలో కనిపించిన ఆతృత. అక్కడ ఇంకో బాధ ఏం తెలుసా మాకు ఇక్కడ సింగిల్స్ అంటే సీట్లు ఇస్తలేరు బాయ్, కపుల్స్ కూర్చుంటారు కుర్చీలల్లా. అందుకే పక్క దీనికి వచ్చేసాం. ఏరా వీడు కాదులే సింగిల్, వీడు కూడా కాదు సింగిల్, నేను ఒక్కడిని. అండ్ ఇప్పుడే షోర్మా కూడా కంప్లీట్ చేసాం. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి స్టార్ట్ అయిపోతుంది. తినడం కూడా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 1:30 అవుతుంది అరౌండ్ టైము. ఇక్కడతో బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా గాయస్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. స్టే ఆన్ నెక్స్ట్ వీడియో.